హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. బాహుబలి ది ఎపిక్ సునామీ తగ్గక ముందే మన దర్శక ధీరుడు రాజమౌళి గారు మరొక భారీ సునామీకి తెరలేపారు. నవంబర్ నెల స్టార్ట్ అయిందో లేదో SSMB 29 ఎఫోరియా మొదలైంది. గ్లోబ్ టాటర్స్ మంత్ స్టార్ట్ అయిపోయింది. SS రాజమౌళి గారు మరియు మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఫస్ట్ టైం కలిసి చేస్తున్న భారీ ప్రాజెక్ట్ ఇది. హాలీవుడ్ స్థాయిలో నిర్మిస్తున్న ఈ మూవీలో ప్రియాంక చోప్రా గారు హీరోయిన్గా నటిస్తున్నారు. నవంబర్ నెలలో ఈ సినిమా నుంచి ఒక సాలిడ్ అప్డేట్ రాబోతున్నట్లు చిత్ర యూనిట్ గతంలో ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే నవంబర్ 1న ట్విట్టర్లో ఒక యుద్ధమే జరిగిందని చెప్పాలి. ఈ యొక్క కాన్వర్జేషన్ అనేది చాలా ఫన్నీగా సాగింది. అయితే మన మహేష్ బాబు గారు నవంబర్ 1న రాత్రి 10:22 ట్విట్టర్లో ఇట్స్ నవంబర్ ఆల్రెడీ అంటూ SS రాజమౌళి గారికి ట్యాగ్ చేస్తూ ఒక పోస్ట్ పెట్టారు. దానికి SS రాజమౌళి గారు రిప్లై ఇస్తూ ఎస్, ఏ సినిమాకి రివ్యూ ఇద్దాం అనుకుంటున్నావు ఈ మంత్ అంటూ రాజమౌళి గారు రిప్లై ఇచ్చారు. అప్పుడు మహేష్ బాబు గారు యు ఆర్ ఫర్ ఎవర్ ఇన్ మేకింగ్ మహాభారత సర్. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, యు ప్రామిస్డ్ అస్ సంథింగ్ ఇన్ నవంబర్, ప్లీజ్ కీప్ అప్ యువర్ వర్డ్. అంటే నవంబర్లో మీరు మన సినిమా నుంచి ఒక అప్డేట్ రిలీజ్ చేస్తారని ప్రామిస్ చేశారు కదా, ఆ విషయం మీకు ఏమైనా గుర్తుందా అన్నట్లు మహేష్ బాబు గారు రాజమౌళి గారికి గుర్తు చేశారు. అప్పుడు రాజమౌళి గారు ఇట్ హ్యాస్ జస్ట్ స్టార్టెడ్ మహేష్, వి విల్ స్లోలీ రివీల్ వన్ బై వన్. అంటే ఇప్పుడే కదా నవంబర్ స్టార్ట్ అయ్యింది, మనం స్లోగా ఒక్కొక్కటిగా వదులుదాం, రివీల్ చేద్దాం అన్నట్టుగా మహేష్ బాబు గారికి రాజమౌళి గారు రిప్లై ఇచ్చారు. అప్పుడు రాజమౌళి గారికి మహేష్ బాబు గారు హౌ స్లో సార్, షెల్ వి స్టార్ట్ ఇన్ 2030 అంటే ఎంత సమయం తీసుకుంటారు సార్, 2030లో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా ఏంటి అన్నట్టు మహేష్ బాబు గారు రిప్లై ఇచ్చారు. మరియు అవర్ దేశీ గర్ల్ హ్యాస్ బీన్ పోస్టింగ్ ఎవ్రీ స్ట్రీట్ ఆఫ్ హైదరాబాద్ ఆన్ హర్ ఇన్స్టా స్టోరీస్ సిన్స్ జనవరి అంటూ ప్రియాంక చోప్రా గారికి ట్యాగ్ చేశారు మహేష్ బాబు గారు. అంటే మన ప్రియాంక చోప్రా గారు హైదరాబాద్ యొక్క స్ట్రీట్స్ అన్ని వీడియోస్ ఫొటోస్ తీసి జనవరి నుంచి స్టోరీస్ పెడుతున్నారు సార్ అంటూ మహేష్ బాబు గారు పోస్ట్ పెట్టారు, రిప్లై ఇచ్చారు. అప్పుడు వెంటనే ప్రియాంక చోప్రా గారు యాక్టివ్ అయ్యి హలో హీరో, యూ వాంట్ మీ టు లీక్ ఆల్ ద స్టోరీస్ యూ షేర్ విత్ మీ ఆన్ సెట్, మైండ్లో ఫిక్స్ అయితే బ్లైండ్గా వేసేస్తా అంటూ ప్రియాంక చోప్రా గారు రిప్లై ఇచ్చారు. అంటే మూవీ యొక్క సెట్లో మహేష్ బాబు గారు చెప్పిన స్టోరీస్ అన్నీ షేర్ చేయమంటారా ఏంటి అన్నట్టుగా మహేష్ బాబు గారికి వార్నింగ్ ఇచ్చారు దీపికా పదుకొనే గారు. అప్పుడు రాజమౌళి గారు వై డిడ్ యూ రివీల్ PC అంటే ప్రియాంక చోప్రా అంటూ మహేష్ బాబు గారు ట్యాగ్ చేస్తూ యూ రూయిన్డ్ ద సర్ప్రైజ్ అంటూ మహేష్ బాబు గారికి రాజమౌళి గారు రిప్లై ఇచ్చారు. వెంటనే మహేష్ బాబు గారు సర్ప్రైజా, యూ మీన్ టు సే పృథ్వీరాజ్ ఈజ్ ఆల్సో ఏ సర్ప్రైజ్. అంటే పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఈ మూవీలో ఉన్నట్లు అందరికీ తెలిసిందే, ఇది కూడా సర్ప్రైజ్ అంటూ మీరు చెప్తున్నారా అంటూ రాజమౌళి గారికి మహేష్ బాబు గారు క్వశ్చన్ చేశారు. అంటే పృథ్వీరాజ్ సుకుమారన్ గారు కూడా ఈ మూవీలో ఉన్నట్లు మహేష్ బాబు గారు 100% కన్ఫర్మ్ చేశారు. అప్పుడు వెంటనే పృథ్వీరాజ్ సుకుమారన్ యాక్టివ్ అయ్యి సర్ రాజమౌళి, ఐ ఆమ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ హాలిడేస్ ఫర్ దీస్ హైదరాబాద్ వెకేషన్స్, ఇఫ్ ఐ కీప్ దిస్ అప్ ఎనీ లాంగర్ మై ఫ్యామిలీ విల్ స్టార్ట్ డౌటింగ్ మీ. ఇలాగా చాలా రోజులు హైదరాబాద్లో ఉంటే నా ఫ్యామిలీ కూడా నా మీద డౌట్ పడతారు సార్ ఫన్నీగా రిప్లై ఇచ్చారు పృథ్వీరాజ్ సుకుమారన్ గారు. దానికి SS రాజమౌళి గారు రిప్లై ఇస్తూ నవ్ యూ రూయిన్డ్ ఎవ్రీథింగ్ అంటూ మహేష్ బాబు గారు ట్యాగ్ చేస్తూ రిప్లై ఇచ్చారు. అప్పుడు వెంటనే మహేష్ బాబు గారు లెట్స్ కాల్ ఇట్ ఏ ట్రూస్, పుట్ అవుట్ సంథింగ్ టుమారో విచ్ ఎవ్రీథింగ్ ఆల్రెడీ నోస్, యూ కెన్ స్టిల్ కాల్ ఇట్ ఏ సర్ప్రైజ్ అంటూ ఫన్నీగా రిప్లై ఇచ్చారు మహేష్ బాబు గారు. అప్పుడు వెంటనే మన రాజమౌళి గారు ఓకే డీల్, బట్ పెనాల్టీ ఫర్ ఎక్సెస్ సర్కాజం, ఐ హ్యావ్ డిసైడెడ్ టు డిలే ద రిలీజ్ ఆఫ్ యువర్ ఫస్ట్ లుక్. అంటే మన మూవీ గురించి మీరు చాలా రివీల్ చేశారు, దానికి పెనాల్టీగా మీ యొక్క ఫస్ట్ లుక్ అనేది ఇప్పుడే రిలీజ్ చేయను అంటూ మహేష్ బాబు గారికి రిప్లై ఇచ్చారు SS రాజమౌళి గారు. వెంటనే ప్రియాంక చోప్రా గారు హాహాహా బెటర్ లక్ నెక్స్ట్ టైం అంటూ మహేష్ బాబు గారికి ట్యాగ్ చేస్తూ రిప్లై ఇచ్చారు. అప్పుడు మహేష్ బాబు గారు ఓరి దీనేశాలో, ఇట్స్ ఓకే, రాజమౌళి ఆల్వేజ్ సేవ్స్ ద బెస్ట్ ఫర్ లాస్ట్ అంటూ మహేష్ బాబు గారు రిప్లై ఇచ్చారు. ఇలాగా ఈ మూవీ యొక్క కాన్వర్జేషన్ అనేది ఫన్నీగా కొనసాగింది. ఈ యొక్క ట్వీట్స్ను గమనిస్తే రాజమౌళి గారు మహేష్ బాబు గారి ఫ్యాన్స్ కోసం ఏదో భారీగానే ప్లాన్ చేస్తున్నట్లు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ ట్వీట్స్తో సోషల్ మీడియా మొత్తాన్ని షేక్ చేసి పడేశారు. మూవీ యొక్క హైప్ పెంచాలన్నా, గట్టి ప్రమోషన్ చేయాలన్నా రాజమౌళి గారి తర్వాతనే ఎవరైనా. అయితే SSMB 29 మూవీ కోసం ఒక లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారంట. రాజమౌళి గారు ఈ షెడ్యూల్ కోసం కాశీ క్షేత్రానికి సంబంధించిన భారీ సెట్ను కూడా వేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ నెల 2వ వారం నుంచి ఈ మూవీ యొక్క లాంగ్ షెడ్యూల్ అనేది స్టార్ట్ అవుతుంది.
ఆ షెడ్యూల్లో మహేష్ బాబు గారిపై యాక్షన్ సీన్స్తో పాటు ఒక సాంగ్ను కూడా షూట్ చేస్తారని తెలుస్తోంది. గ్లోబ్ టాటర్ యొక్క అప్డేట్ అనేది నవంబర్ 15న రివీల్ చేయబోతున్నారు. ఈ అప్డేట్ కోసం ఎంతమంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. ఎంతోమంది కొత్త యూట్యూబర్స్కు మీ యొక్క సపోర్ట్ అందిస్తున్నారు. నేను కూడా మన సబ్స్క్రైబర్స్ కోసం, ప్రేక్షకుల కోసం ఇప్పుడిప్పుడే నేర్చుకొని కేవలం మిమ్మల్ని దృష్టిలో ఉంచుకొని కష్టపడి వీడియోస్ చేస్తున్నాను. నన్ను కూడా మీలో ఒకడిలా భావించి మీ వంతు సపోర్ట్ ఇచ్చి నా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నా యొక్క వీడియోస్ చూసి నేను ఎందులో మెరుగవ్వాలి లేదా అప్డేట్ అవ్వాలో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే మీ యొక్క ఫీడ్బ్యాక్ వల్ల నేను ఎలాంటి మార్పులు సరిచేసుకోవాలో నాకు కూడా అర్థమవుతుంది. మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వకపోతే నేను ఏ విధంగా అప్డేట్ అవ్వాలో నాకు తెలియదు. ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.